వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన సందర్శించారు. సుమారు 90 ఏళ్ల క్రితం నిలిచిపోయిన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 1930 స్వాతంత్రోద్యమ కాలంలో అనివార్య కారణాల వల్ల రథోత్సవం నిలిచిపోయిందని అన్నారు. 27 అడుగుల ఎత్తుగల రథం నిర్మాణానికి సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రజలందరినీ స్వామివారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు దాతలను ఆహ్వానిస్తున్నామన్నారు. రథోత్సవ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పర్వదినాన్న నా జీవితంలో మన వేణుగోపాల స్వామి సేవకు సంబంధించి మన బొబ్బిలి ప్రాంత ఇలవేలిపోయినటువంటి వేణుగోపాలుడి యొక్క వైభవంకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేసే ముందు 2 నిమిషాలు చరిత్రలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం గురించి కూడా మీకు చెప్పాకే ఆ అనౌన్స్మెంట్ అనేది నేను చేయగలను. 1930s ప్రత్యేకంగా ఇయర్ తెలియదు, కానీ ఇప్పుడు కూడా వేణుగోపాల స్వామి ఆవిర్భావం గురించి కూడాను ఎప్పుడు కూడా దీపావళి అమావాస్యకి, దీపావళి రోజు కానీ ఏ రోజు అయితే అమావాస్య మిగిలి ఉంటుందో ఆ రోజు ఒక రథయాత్ర అనేది జరిగేది. స్వామివారు ఒక కర్ర రథం మీద తిరుమలలో ఇప్పుడు ఏదైతే మాడవీధులు కోట చుట్టూరు ఊరేగుతున్నారో ఇప్పుడు వివిధ వాహనాల మీద, అప్పుడు ఒక రథం మీద ఊరేగేవారు. అయితే దీపావళి రోజు ఆ రథయాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుంటే అవ్వాలి అప్పుడు స్వాతంత్రంకి సంబంధించి మంచి మూమెంట్ అన్నమాట. ఇండిపెండెన్స్కి సంబంధించి నెహ్రూ గారు అవ్వాలే అప్పుడు పెద్ద మీటింగ్ సెంటర్ బొబ్బిల్లో ఏదంటే కౌల్ సెంటరే. నెహ్రూ గారు అవాళ మీటింగ్ పెట్టడానికి నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి మీటింగ్ పెట్టడానికి ఇక్కడికి వచ్చేసరికి ఈ అంతా ఏనుగు వాహనం, ఆ రథం అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. అప్పుడు మేము మా తాతగారు